ముడతలు పడవండి మనకి శారీకి. సో ఐరనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. చీరలు అనేవి హెవీగా ఉంటే ఇష్టపడట్లేదు, లైట్ వెయిటెడ్ గా ఉండాలి అని చెప్పేసి ఇష్టపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి కలెక్షన్స్ అనమాట. చూస్తే మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ లాగా అనుకుంటాం, బట్ చూడడానికి అలా ఉండదు, ప్రింటెడ్ స్టైల్లో అనమాట. చాలా కలర్ఫుల్ గా ఉంది. మెషిన్ వాష్ కానివ్వండి, హ్యాండ్ వాష్ కానివ్వండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బాగా ట్రెండింగ్ గా నడుస్తున్న కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. బటర్ఫ్లై మోడల్ అంతా కూడా మనకి ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది, పెళ్లిళ్ళ సీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి బాగా సేల్ అవుతాయి అనమాట. సో ఈ ఆర్గంజా శారీస్ అన్ని కూడా మనకి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేసి ఉంటాయండి. సో చూడండి ఎంత నీట్ గా ప్యాక్ చేసి ఉన్నాయో. అండ్ సింపుల్ గా డీసెంట్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగా నచ్చుతాయి. సో తీసుకునే వాళ్ళకి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో చూడండి ఈ విధంగా మనకి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేసి ఉంటాయి అన్నమాట. स्टार्टिंग प्राइस अपने 120 से स्टार्ट होती है, 2000 तक आइटम है अपने पास, कैटलॉग आइटम सारी। హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం సూరత్ టెక్స్టైల్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అతిథి శారీస్ వరకు సంబంధించిన శారీ కలెక్షన్స్ చూడడానికి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి అన్ని రకాల శారీస్ ఉన్నాయండి. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నేను కొన్ని జార్జెట్ శారీస్, కొన్ని డెలివరీ శారీస్, ఫ్యాన్సీ శారీస్, లినిన్ శారీస్, ఆర్గన్జా బేస్డ్ శారీస్, ఈ కలెక్షన్స్ అన్ని కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అండి. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే రీటైల్గా కొత్తగా షాప్ పెట్టుకోవాలి అన్నా, లేకపోతే ఇళ్లలో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో మేము కొత్తగా స్టార్ట్అప్ లాగా చేయాలనుకుంటున్నాం వ్యాపారం అనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బల్క్లో పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టోర్కి విజిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కూడా మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారండి. త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన శారీ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. మినిమం వచ్చేసి ఒక 15,000 నుంచి 20,000 బడ్జెట్ చేసినట్లయితే కనుక మనకి పార్సల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళకి కాల్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ చూసేద్దాం. సో ప్రజెంట్ మనకి ఇప్పుడు ఈ శారీ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు లోకేష్ గారు ఉన్నారండి. సో వారే మనకి వీటి యొక్క ప్రైజెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ లో వీళ్ళ దగ్గర శారీ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే లోకేష్ जी. नमस्ते। सो हमारे व्यूअर्स को क्या क्या सारी कलेक्शंस दिखाने वाले हैं और स्टार्टिंग प्राइसेस कहाँ से स्टार्ट हो रहा है आपका? स्टार्टिंग प्राइस अपने 120 से स्टार्ट होती है, 2000 तक आइटम है अपने पास, कैटलॉग आइटम सारी। ఓకే, సారీ కేటలాగ్ కలెక్షన్స్. ఓకే, సో 125 నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర మాక్సిమం రేంజ్ వరకు కూడా శారీ కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ అన్ని కూడా మనకి కేటలాగ్ సంబంధించిన శారీ కలెక్షన్స్ ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో ఫస్ట్ వన్ శాంపుల్ కలెక్షన్ లాగా చూద్దాం. ఏ ఫ్యాబ్రిక్ యా సార్? ఏ दानी DH దాని ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం, ప్రింటెడ్ స్టైల్లో ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ పర్పస్ వేసుకోవడానికి ఈ శారీ కలెక్షన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఈ విధంగా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా, డిఫరెంట్ డిజైన్స్ లో కూడా వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ శారీ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి శారీ కलेक्शन प्राइस कितना है सर? 120 रुपीज. ओके सर, इसमें कितना पीस आएगा सर? इसमें 4 कलर्स की मैचिंग सेट रहती है. ओके, 4 कलर्स रहेंगे मैम. ओके, 20 का बंडल रहता है. 20 పీసెస్ బండల్ లాగా ఉంటుందండి. అండ్ ప్రతి బండల్లో కూడా మనకి ఒక్కొక్క కలెక్షన్ అనేది 4 పీసెస్ లాగా వస్తాయి అనమాట. సో వచ్చేసి మనకి బండల్ కలెక్షన్. ఏ ఫ్యాబ్రిక్ है सर? ये रेनियल बोलते हैं इसको. रेनियल ఫ్యాబ్రిక్. ఓకే, సో రెనియల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మనకి డైలీ వేర్ పర్పస్ వేసుకోవడానికి బాగుంటాయి. అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో చూస్తున్నాం. గ్రే విత్ టమాటో రెడ్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. సో ये सब विथ ब्लाउज आएगा सर? विद ब्लाउज. विद ब्लाउज रहेगा. ओके सर, इसका प्राइस कितना है सर? ये 145 में पड़ेगा. 145. अगर रिटेल में सेल करना है तो कितने को बेच सकते हैं सर? ये 250 तक सेल कर. 250 వేసుకొని కూడా మార్జిన్ వేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు అండి. సో దట్ మంచి ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఫ్యాబ్రిక్ क्या है सर? ये 70-72 बोलते हैं इसको. 70-72 रिंकल फ्री फैब्रिक बोलते हैं. రింకిల్ ఫ్రీ అంటే ముడతలు పడవండి మనకి శారీకి. సో ఐరనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మెషిన్ వాష్ కానివ్వండి, హ్యాండ్ వాష్ కానివ్వండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ప్రింటెడ్ స్టైల్లోనే చూస్తున్నాం. శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది. ప్రైస్ కిतना है సార్? ये 190 ओनली. 190 రూపీస్ అండి ఈ శారీ. చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై మోడల్ చూస్తున్నామండి. మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ నడుస్తున్న కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. బటర్ఫ్లై మోడల్ అంతా కూడా वेटलेस आएगा. వెయిట్లెస్ ఫ్యాబ్రిక్, డైలీ వేర్ పర్పస్ వేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి శారీస్ కూడా ఏంటంటే క్రాప్ టాప్స్ లాగా, మనకి లెహంగాస్ లాగా స్టిచ్ చేసుకుంటారు అనమాట. మనకి మోడల్ అనేది ఆ విధంగా అట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి డైలీ వేర్ పర్పస్ వేసుకోవచ్చు. ప్రైస్ कितना है सर? ये आपको आएगा 210. 210 रुपीज. ओके, सेट में कितना पीस आएगा सर? ये इसमें 20 पीसेस का बंडल रहता है. इसमें 4 कलर्स की मैचिंग रहती है, मगर ऐसा नहीं है कि भाई आपको 20 पूरा लेना है. आपको 4 कलर्स चाहिए तो भी भेजेंगे हम. 4 కలర్స్. ఓకే, మీకు 20 బండల్ కంపల్సరీ తీసుకోవాలని ఏం లేదండి. మీరు సెట్ లాగా 4 పీసెస్, 8 పీసెస్, 6 పీసెస్ ఈ విధంగా డిఫరెంట్ క్వాంటిటీలో కూడా మీరైనా శారీ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. ఓకే, ప్రైస్ कितना है सर? ये 210. 210 रुपीज.
సో ఇది ఇంకొక శారీ కలెక్షన్ అండి. ఫ్యాబ్రిక్ Turkey silk. సో టర్కీ సిల్క్ అండి. ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఫాలింగ్ గా ఉందన్నమాట. లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. అంతా కూడా చెక్ మోడల్లో ఉంటుంది. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా షిబోరి లాగా ఉంటుంది అనమాట. సిమిలర్ గా ఉంటుంది. ప్రింట్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది బార్డర్స్ అనేవి. సో నైస్. ఇది కూడా డెలివరీ కలెక్షన్. అండ్ ఇస్కా ప్రైస్ క్యా సార్? 210 రూపీస్. సో 210 రూపీస్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్లో చూస్తున్నాం. సో ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనమాట. చాలా కలర్ఫుల్ గా ఉంది శారీ. इसका फैब्रिक क्या है सर? ये वेटलेस ऊपर सैटिन बॉर्डर किया हुआ है. वेटलेस कपड़ा है और सैटिन साड़ी के अंदर ही प्रिंटेस किया हुआ है. ఓకే. సో శారీ అంతా కూడా మనకి వెయిట్లెస్ శారీ ఉంటుంది. కాకపోతే మిడిల్ లో ఏంటంటే బాడీ పార్ట్ లో కూడా మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఈ విధంగా లైన్స్ లాగా ఉంటుంది అనమాట. సెల్ఫ్ డిజైన్ లాగా కనిపిస్తుంది. అండ్ కలర్ఫుల్ గా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కూడా మనకి సిమిలర్ గా సాటిన్ బార్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా మనకి శారీ అంతా కూడా కనిపిస్తుంది. इसका प्राइस क्या है सर? ये आएगा 350 ओनली. 350 రూపీస్ శారీ అండి. ఇది చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి. సో ఇది కూడా లైట్ వెయిటెడ్ గా ఉంది. మధ్యకాలంలో ఏంటంటే చీరలు అనేవి హెవీగా ఉంటే ఇష్టపడట్లేదు, లైట్ వెయిటెడ్ గా ఉండాలి అని చెప్పేసి ఇష్టపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి కలెక్షన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది, పెళ్లిళ్ళ సీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి బాగా సేల్ అవుతాయి అనమాట. మీరు పర్చేస్ చేసినట్లయితే కూడా మనకి సేల్ వైస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఏ ఫ్యాబ్రిక్ है సార్? ये चाइना शिफॉन बोलते हैं. చైనా షిఫాన్. సో అంతా కూడా మనకి ప్రింట్ కూడా సెల్ఫ్ కలర్ లో టోటల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో బాడీ పార్ట్ అంతా కూడా కలర్ఫుల్ గా మనకి ప్రింట్ ఇచ్చారు. సో వచ్చేసి శారీ ప్యాటర్న్ అనమాట. ప్రైస్ కిतना है సార్? 350 రూపీస్. అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి. టోటల్ గా ఇండిగో బ్లూ షేడ్ లో చూస్తున్నాము. ఫ్యాబ్రిక్ क्या है सर? ये सिल्वर शिफॉन. సిల్వర్ షిఫాన్. ఓకే. ప్రైస్ 350 ఓన్లీ. 350 రూపీస్ అండి. ఇది కూడా సిల్వర్ షిఫాన్, కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అంతా కూడా మనకి ఈ విధంగా బాందీ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఫార్మాట్ లో మనకి ప్రింట్ అంతా కూడా శారీలో రన్ అవుతుంది. సో బార్డర్స్ కూడా మనం చూసినట్లయితే కూడా ఈ విధంగా ప్యాచ్ టైప్ బార్డర్స్ ఇచ్చారు. చూడండి కలర్ఫుల్ గా ఉందన్నమాట. శారీ కూడా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. సో అన్ని కూడా క్యాటలాగ్ కలెక్షన్స్ అని చెప్పాను కదా. ఈ విధంగా మనకి ఈ విధంగా పిక్చర్స్ లాగా ఇస్తారనమాట. మనకి సెట్ లాగా మనకి 12 పీసెస్ సెట్ లాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అనమాట అన్ని కూడా. సో చూసినట్లయితే కూడా మనకి క్లియర్ గా లోగో ఉందండి. అతిథి శారీ సంబంధించిన లోగో కూడా క్లియర్ గా ఉందన్నమాట. బాందిని కలెక్షన్. బ్లౌజ్ దినాయి పहले. ఓకే. అంతా కూడా బాందిని టైప్ లో ఇది కూడా మనకి ఫాలింగ్ గా ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ లో చూస్తున్నాం. అండ్ బ్లౌజ్ పార్ట్ చూడండి. బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ ఇచ్చేసి దీనిపైన ఎంబ్రాయిడరీతో మనకి బుట్టీస్ టైప్ లో ఇచ్చారనమాట. సో మనకి బ్లౌజ్ పన్నా కూడా బిగ్ సైజ్ లోనే ఉంటుంది. శారీ అంతా కూడా ఈ విధంగా బాందిని ప్రింట్ లో చెక్ టైప్ లో వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. ప్రైస్ కిतना है सर इसका? ये 450 ఓన్లీ. 450 రూపీస్ సంబంధించిన శారీ కలెక్షన్ అండి. చూడండి. ఓకే. బాక్స్ ప్యాకింగ్ మే ఆతా బాక్స్ లో వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన క్యాటలాగ్ కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ లో కూడా మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే కూడా మనకి అన్ని కలర్స్ అనేవి క్లియర్ గా ఉంటాయి. ఏ ఫ్యాబ్రిక్ क्या है सर? ये सिल्की बेस है. సిల్క్ బేస్డ్. ఓకే. ప్రైస్? प्राइस आएगा 490 ఓన్లీ. 490 రూపీస్ సంబంధించిన శారీ కలెక్షన్ చూస్తున్నామండి. సిల్క్ బేస్డ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. అండ్ 2 డిఫరెంట్ షేడ్స్ చూస్ చేశారు మనకి బాడీ పార్ట్ లో కూడా. సో ప్రింట్ అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో చూసినట్లయితే కూడా మనకి బార్డర్స్ లో ప్యాచ్ వర్క్ లాగా మనకి బనారస్ లేస్ లాంటిది ఇచ్చారనమాట. సో వచ్చేసి శారీ అంతా కూడా రన్ అవుతుంది. ఓకే. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయండి. క్యాటలాగ్ బుక్ మీకు చూపిస్తాను. ఈ విధంగా మనకి బుక్ ఉంటుందన్నమాట. సో చూడండి ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ లోనే వస్తుంది. ఏవైతే నేను క్యాటలాగ్ కలెక్షన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది. సో దట్ మీరు కస్టమర్ కి చూపించేటప్పుడు కూడా మనకి ఏంటంటే ఎక్యురేట్ శారీ లాగా అనిపిస్తుంది అనమాట. లుక్ వైజ్ కూడా బాగుంటుంది. అండ్ గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటాయి అనమాట ఈ శారీస్. బ్రాసో ఫ్యాబ్రిక్ వేసి. ఓకే. బ్రాసో అండి. చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది డిజిటల్ బ్రాసో అని చెప్తున్నారు. సో చూడండి డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ విత్ అంతా కూడా మనకి టిష్యూ టైప్ లాగా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనకి బ్రాసో టైప్ ప్యాటర్న్. సో డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది. శారీ అంతా కూడా యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇస్కా ప్రైస్ క్యా है सर? 650 ఓన్లీ. 650 రూపీస్ సంబంధించిన శారీ కలెక్షన్ అండి ఇది. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయి. డిజైన్ ప్యాటర్న్స్ కూడా వ్యారీ అవుతాయి. సో ఇది వచ్చేసి శారీ. అండ్ దీనికి సంబంధించిన క్యాటలాగ్ బుక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి. సో క్లియర్ గా చూడొచ్చు మీరు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. చూడండి 8 కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటాయి. డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా అండ్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అనమాట. ఈ విధంగా సెట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నామండి. క్యాటలాగ్ కలెక్షన్ ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట. 2 టోన్లు అంటాం కదా. సో ఆ టైప్ లాగా కనిపిస్తుంది చూడడానికి. డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది అండ్ బాగుంది కలెక్షన్ కూడా. సో మనకి టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కూడా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ తో మనకి ఈ విధంగా ప్యాచ్ లాగా ఇచ్చారనమాట. లేస్ వచ్చేసి ఉంటుంది శారీ అంతా కూడా. సో శారీ అంతా కూడా మనకి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ లోనే వచ్చేసి ఉంటుంది. వచ్చేసి శారీ. ఇస్కా ప్రైస్ క్యా है सर? 450 ఓన్లీ. 450 రూపీస్ సంబంధించిన శారీ కలెక్షన్ అండి ఇది కూడా. అండ్ దీనికి సంబంధించిన క్యాటలాగ్ బుక్ మీరు చూసినట్లయితే కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. మన కలర్స్ అనేవి ఇన్ని ఉంటాయి అనమాట ఈ మోడల్లో. సో చూడండి 12 పీసెస్ సెట్ లాగా ఉంటుంది. సో ఏ ఫ్యాబ్రిక్ క్యా है सर?
ये विचित्रा सिल्क बोलते हैं इसको। విచిత్ర సిల్క్, ఓకే. సో అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ లాగా ఉంది. వర్క్ చూసినట్టయితే ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. చూస్తే మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ లాగా అనుకుంటాం, బట్ చూడడానికి అలా ఉండదు, ప్రింటెడ్ స్టైల్లో అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ సింపుల్గా డీసెంట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ కట్ వర్క్ సంబంధించిన లేస్ కూడా ఇచ్చారండి, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట బార్డర్ పార్ట్ అంతా కూడా. అండ్ పళ్ళు కూడా మీరు చూసినట్లయితే కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు, కలర్ఫుల్గా ఉంటుంది. పికాక్లో వన్ ఆఫ్ ది బ్లూ షేడ్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ దీనికి సంబంధించిన క్యాటలాగ్ బుక్ అండి ఇది. సో చూడండి, బ్యాక్ సైడ్ చూసినట్లయితే కూడా మనకి లాస్ట్ పేజ్లో ఏంటంటే క్లియర్గా అన్ని వీటికి సంబంధించిన కలర్స్ కూడా మెన్షన్ చేశారు. బ్లౌజ్ కూడా ఓకే. ఇసుక బ్లౌజ్, మీరు దీనికి సంబంధించిన బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను. సో దీనికి సంబంధించిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళులో మనం ఏదైతే డిజైన్ ప్యాటర్న్ చూసామో అదే ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారండి. అండ్ లేసెస్ కూడా రన్ అవుతాయి అనమాట. ఈ బ్లౌజ్ కిतना మీటర్ रहेगा सर? 80 సెంటీమీటర్స్ रहेगा. ఓకే, ఇది వచ్చేసి 80 సెంటీమీటర్ ఉంటుంది. ఫుల్ 630 కట్స్. 630, ఓకే. చూడండి మనకి ఫుల్ అంటే శారీకి సంబంధించిన బ్లౌజ్ పార్ట్ ఎలా మనకి బిగ్ పన్నా వస్తుంది అనమాట, సైజులో మనకి బిగ్ సైజులోనే ఉంటుంది. అండ్ ఫుల్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసుకునే సరిపడంత బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి కలర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ లినిన్లో చూస్తున్నామండి. లినిన్ సిల్క్ మిక్స్డ్ బేస్డ్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. అంతా కూడా మనకి డిజిటల్ ఫార్మాట్లో ప్రింటింగ్ స్టైల్ అంతా కూడా చూస్తున్నాం. కలర్ కాంబినేషన్ వచ్చేసి పీచ్ విత్ క్రీమ్ షేడ్లో చూస్తున్నాం అనమాట. శారీ అంతా కూడా మనకి పీచ్ షేడ్లో ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ వచ్చేసి సెమీ మనకి క్రీమ్ షేడ్లో ఇచ్చారు, టిష్యూ టైప్ బార్డర్స్ రన్ అవుతాయి అనమాట. అండ్ పళ్ళుల పాటలో కూడా మీరు చూసినట్టయితే కూడా మనకి ఈ విధంగా డోరీస్ లాగా ఇచ్చారు, హైలైట్ చేశారు పళ్ళు పాటలో. చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడా. అండ్ దీనికి సంబంధించిన క్యాటలాగ్ బుక్ కనుక మీరు చూసినట్లయితే కనుక ఈ విధంగా నెంబర్ ఆఫ్ డిజైన్స్లో డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి ఈ శారీ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ నుంచి హోల్సేల్లో తీసుకెళ్ళడానికి కూడా మనకి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే రీటైల్లో సేల్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి నేను ప్రైస్ అనేవి కొన్ని మెన్షన్ చేయట్లేదు. మీరు నేను కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా వాటి యొక్క కలెక్షన్స్ విత్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఆర్గన్జా కూడా బాగా నడుస్తున్నటువంటి కలెక్షన్ అండి. అండ్ ఆర్గన్జాలో మనకి చెక్ టైప్లో చూస్తున్నాం. యూజువల్గా ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్స్లో వచ్చేసి ఉంటాయి కదా, ఇది టోటల్గా చెక్ ఫార్మాట్లో ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిటెడ్గా ఉన్నాయన్నమాట. అండ్ టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కూడా మనకి ఈ విధంగా బార్డర్స్ ఇచ్చారు, సో దట్ మనకి శారీ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. బార్డర్స్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఆర్గన్జా శారీస్ అన్నీ కూడా మనకి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసి ఉంటాయండి. సో చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయో. సో తీసుకునే వాళ్ళకి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో చూడండి ఈ విధంగా మనకి బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసి ఉంటాయి అనమాట. సిల్క్ బేస్ శారీ కలెక్షన్ చూస్తున్నాం. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ విత్ నావీ బ్లూ డార్క్ షేడ్లో ఉంటుంది అనమాట. అంతా కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ తో బుట్టి స్టైల్లో త్రోట్ శారీ అంతా కూడా రన్ అవుతుంది. అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ షేడ్లో ఇచ్చారు. నావీ బ్లూలో మనకి ఈ విధంగా లైన్స్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట పళ్ళు. సో టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కూడా ఈ విధంగా బార్డర్స్ అనేవి త్రోట్ శారీ అంతా కూడా రన్ అవుతాయి. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లైట్ వెయిటెడ్గా ఉందన్నమాట. సో కేవలం 400 రూపీస్ అండి. ఈ శారీ చూడడానికి అలా లేదనమాట, ఎక్కువ రేట్ శారీ లాగా కనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏ సార్? సిల్క్ బేస్ సిల్క్ బేస్. సో సిల్క్ పైన మనకి జరీ వీవింగ్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇది పళ్ళు పాట అండి, పళ్ళు ఈ విధంగా ఉంటుంది. శారీ అంతా కూడా చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దీనికి బ్లౌజ్ కూడా మీరు చూసినట్టయితే జకార్డ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. ఓకే, इसमें कितना पीस आएगा सर? इसमें 8 कलर्स रहते हैं. 8 కలర్స్. ఓకే, సెట్లో మనకి 8 కలర్స్ ఉంటాయండి ఇవి. ఇది మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫ్యాబ్రిక్ ఏ సార్? ये सिल्क बेस है, डिजिटल सिल्क बनाया है. డిజిటల్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో చూడండి అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్లో చూస్తున్నాము. అండ్ అది వచ్చేసి పళ్ళు పార్ట్, శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్లోనే రన్ అవుతుంది అనమాట. టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ కూడా ఈ విధంగా జరీ వీవింగ్తో మనకి బార్డర్స్ కూడా ఇచ్చారు. సో చూడండి శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా బుట్టి స్టైల్లో రన్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్. అండ్ ఇది వచ్చేసి క్యాటలాగ్ అండి. దీనికి సంబంధించిన క్యాటలాగ్ బుక్ అనమాట. ఇందులో అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, సేమ్ డిజైన్స్ ఉండవు, అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అనమాట. ये फैब्रिक क्या है सर? ये वेटलेस आएगा. వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన డైలీ వేర్ బాంద్నీ టైప్లో మనకి రాజస్థాన్ అనగానే మనకి బాంద్నీ ప్రింట్ అనేది తక్కువ గుర్తొస్తుంది కదండి. సో దానికి సంబంధించిన కలెక్షన్ చూస్తున్నాము. ఇది వచ్చేసి బాటమ్ పార్ట్లో బాంద్నీ ప్రింట్ ఉంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా మనకి బుట్టి స్టైల్లో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. సో దీనికి కూడా మనకి ఈ విధంగా లేస్లు అనేది త్రోట్ శారీ అంతా కూడా రన్ అవుతుంది. ఇసుక ప్రైస్ క్యా है सर? ये आपको आएगा 380. 380 రూపీస్ సంబంధించిన కలెక్షన్ అండి ఇది. చూస్తున్నారు కదా. ओके सर, आपके पास मिनिमम बजट कुछ करना है रूल्स वैसा? ऐसा कुछ नहीं है, यानी कि सपोज आप मिनिमम पार्सल मंगवाते हो तो 15,000 मिनिमम परचेस करना है. अगर डायरेक्ट विजिट करना है तो डायरेक्ट विजिट करो तो फिर आपको जो पसंद आए वो सेट उसमें कोई जैसे लिमिट भी नहीं है, आपको वो 1 सेट 10 सेट. ओके,
సో డైరెక్ట్గా విజిట్ చేస్తే అంటే మీరు మినిమం అంటే ఏంటంటే మీరు సెట్ లాగా కూడా తీసుకోవచ్చు అండి, అలాంటి ఏం లేదు ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలని. కాకపోతే ఆన్లైన్ ద్వారా ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి మినిమం 15,000 మీరు బడ్జెట్ చేసినట్లయితే కనుక మనకి పార్సల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. బటర్ఫ్లైలో లినెన్ చూస్తున్నాం, ఇందాక షిఫాన్ టైప్లో చూసాం కదండి లైట్ వెయిటెడ్లో. ఇది వచ్చేసి టోటల్గా మనకి లినెన్ ఫ్యాబ్రిక్ పైన బటర్ఫ్లై ప్రింట్ వచ్చేసి చాలా అందంగా డిజైన్ చేశారు చూడండి. అండ్ టాప్ 2 బార్డర్స్ కూడా మనకి ఏంటంటే సిల్వర్తో టిష్యూ బార్డర్స్ అనేవి షార్ట్గా ఇచ్చారు. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బటర్ఫ్లై ప్రింట్లోనే ఉంటుంది. ఇసుక ప్రైస్ క్యా సార్? ये आपको आएगा 350 ओनली। 350 రూపీస్ సంబంధించిన శారీ కలెక్షన్ అండి ఇది. సో ఈ ఫ్యాబ్రిక్ క్యా సార్? जूट सिल्क। జూట్ సిల్క్. సో జూట్ సిల్క్ जरी का काम किया जूट सिल्क है। జెర్రీ టైప్ బార్డర్ ఇచ్చారండి, జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం. ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది అనమాట ఇదంతా కూడా. సో చూడండి ఇందులో కూడా చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి శారీ కలెక్షన్ అనమాట. सर आपके पास मटेरियल परचेस किया है तो एक्सचेंज पॉलिसीज क्या है सर, टर्म्स एंड कंडीशंस? यानी कि आप समझो 5-6 कैटलॉग आपने परचेस किए हमारे यहाँ से, उसमें से 1-2 सेट आपके नहीं चल रहे, ऐसे पड़े पैक टू पैक सेट टू सेट, तो वो हम रिटर्न जब भी आप आओ 1 मंथ 2 मंथ तो विद इन 2 मंथ्स एक्सचेंज करना पड़ता है. ओके, परसेंटेज कितना एक्सचेंज करते हैं सर? 30% समथिंग, 25-30%. 25 to 30%. ఓకే, ఇప్పుడు క్యాటలాగ్ కలెక్షన్స్ ఒక 12 పీసెస్ తీసుకున్నారు అనుకోండి, అందులో మీకు ఒక 5 పీసెస్ సేల్ అయ్యాయి, సో ఒక 6 పీసెస్ సేల్ అయ్యాయి, ఇంకో 6 పీసెస్ మిగిలిపోయాయి అనుకోండి, అలా ఎక్స్చేంజ్ చేయరు. సెట్ టు సెట్ మీరు 12 పీస్ అనేది కంపల్సరీగా ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. సగం సగం లాగా అయితే తీసుకోరండి. అండ్ ఈ ఎక్స్చేంజ్ కూడా ఏంటంటే విత్ ఇన్ 2 మంత్స్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకి 30 to 25% నుంచి 30% ఎక్స్చేంజ్ అనేది మనకు చేస్తారు. ఇది వచ్చేసి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫస్ట్ టైం టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ టైం డైరెక్ట్గా విజిట్ అవ్వండి. మీకు నమ్మకం కుదిరిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అండి. మీరు బల్క్లో మాత్రమే అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు రీటైల్లో సింగిల్ పీస్ 2 పీస్ లాగా ఇవ్వరు. అండ్ ఒకవేళ స్టోర్కి విజిట్ చేయని పరిస్థితులు ఉన్నట్లయితే కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన శారీ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా చేసినట్లయితే మినిమం ఒక 15,000 నుంచి 20,000 బడ్జెట్ చేస్తే మనకి పార్సల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఫీజెస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనకి తక్కువ పడతాయి అనమాట. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. సో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళకి కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందికి నేను వీడియోలో క్లియర్గా చెప్తారనమాట, ఇది ఒక హోల్సేల్ స్టోరు, రీటైల్లో ఇవ్వరు, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఇవన్నీ చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఈవెన్ దో చాలా మంది ఏంటంటే కమెంట్ సెషన్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో దట్ ఏంటంటే మీరు నాకేం తెలిసిందంటే మీరు వీడియోని కంప్లీట్గా చూడట్లేదు, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. నేను రేస్ చేసినటువంటి పాయింట్స్ కాకుండా మీకు ఇంకా వేరే డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి నాకు కమెంట్ సెషన్ తెలియజేస్తే నేను ఆన్సర్ చేస్తాను. సో ఇదన్నమాట మనకి అతిథి శారీస్ వరకు సంబంధించిన శారీ కలెక్షన్స్. మంచి మంచి శారీ కలెక్షన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. కొన్ని శారీస్ నేను ప్రైజెస్ మెన్షన్ చేశాను, కొన్ని శారీస్ అనేవి చేయలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి హోల్సేల్లో పర్చేస్ చేసే వాళ్ళకి ఏంటంటే సేల్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ మనకి ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే మీరు వాట్సాప్ చేసినట్లయితే కనుక మీకు క్లియర్గా ప్రైస్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు. సో ఈ వీడియో మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.